ఎవరు ఇలాంటివి కిడ్నాప్ చేస్తారు? ఎవరు ఇలాంటిది ఎంత బ్యాడ్. ఎవరు ఇలాంటివి కిడ్నాప్ చేస్తారు? ఎవరు ఎలాగే కిడ్నాప్ చేస్తారా? ఇది చాలా బ్యాడ్. ఏంటి ఏంటి అంటే నేను బ్యాడ్ కాదు, ఆవిడ సూపర్ గుడ్. లైక్ దట్. బట్ డైరెక్టర్ సార్ ఎవరు టీచ్ యు వాట్ హౌ టు కిడ్నాప్? అయినా తాడేంటి, పిల్లలు డైపర్లు నాడా కూడా ఇంకొంచెం పొడుగ్గా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నన్ను కట్టేద్దాం అనుకుంటున్నారు. నేను పాత్రధారిని మాత్రమే, సూత్రధారులు చెప్పిన ప్లాన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సంతోష్ యూ టు ట్రై టు కిడ్నాపింగ్. గుర్తుపెట్టుకుంటా, రిమెంబర్ దిస్. ఈ రోజు చరిత్రలో లెక్కించిన ఉంటారు కదా మ్యామ్, మీరు దొరకరని అలా అలా ప్లాన్ చేసింది. దొరకట్లేదని కిడ్నాప్. సి యాక్చువల్లీ మీరు నాకు ఒక కొత్త వెన్యూ ఓపెన్ చేశారు. Like I can charge for being kidnapped. Wow, that's and doing pre-release and teaser and trailer launch also. ప్రతి సిచ్యువేషన్ లో ఒక అవకాశాన్ని వెతుకుని కానీ క్రియేట్ చేసుకునేవారు సుమ గారు. అవకాశవాది. yes ఎనీవే నన్ను కిడ్నాప్ అయితే చేశారు. నాతో ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయించాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడు మాతో ఒక ఇంటర్వ్యూ చేయాలి. నాకు కొంచెం మల్లెపూలు కూడా చుట్టివనా నీకు? ఏంటి ఇంక దీంతో ఏం చేస్తాను? ఇంటర్వ్యూ చేయనా? ఓకే. ఎందుకంటే పారిజాత పర్వం అనే సినిమా తీసాం, అది కిడ్నాప్ కామెడీ అన్నమాట. సో అది వచ్చేస్తుంది April 19th. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోగానే నన్ను వదిలేస్తారా? లేదు, 3 డిమాండ్స్ చెప్పాను. అన్ని ఈ రోజేనా? అన్ని. ఏంటి మొత్తం ఇవాళ ఫుల్ డే ఐ హావ్ టు? అందుకే కదా మ్యామ్ వరుణ్ పారిజాత పర్వం అని నేను కూడా చూశాను, నేను ట్రైలర్ చూశాను. నాకు తెలిసిపోయింది ఎవరిని మీరు కిడ్నాప్ చేస్తున్నారో. చెప్పేయమంటారా? మీకు తెలుసా? నాకు తెలుసు, నేను చెప్తున్నా. ఐ నో ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ ద స్టోరీ, కానీ ఈ రోజు నన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారు కాబట్టి నేను వీళ్ళకి కూడా ఒకటి ఇవ్వాలనుకుంటున్నా గట్టిగా. ఐ నో మీరు చిరంజీవి గారిని కిడ్నాప్ చేస్తారు. ఐ న్యూ ఐఎమ్ బ్రిలియంట్. నాకు ముందు నుంచి తెలుసు. ఇక్కడ జై మెగాస్టార్ అని రాశారు కదా, సో అందుకని అలా ఒక దాన్ని ప్లాన్ చేశారు మీరు, కానీ మీకు అది జరగలేదు. నేను ఇంకెక్కడ ఎదిగాను? నేను అక్కడే ఉండిపోయాను. అవును, నువ్వేంటి హర్ష ఇంకా ఎంతసేపు ఈ క్యూట్ లవర్ బాయ్ రోల్స్ చేస్తావు? 6 ప్యాక్ రోల్స్ ఎప్పుడు చేస్తావు? జిమ్ కెళ్ళి మాయా. అదే నెక్స్ట్. ఐ థింక్ యు ఆర్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్. ఇందులో అసలు లవర్ బాయ్ లాంటిది ఏం కాదు. చూడు అసలు నీ ఎక్స్ప్రెషన్ వెనకాల చూడు ఒకసారి, నువ్వే భయపడతావు. అదేంటి సార్ అలా ప్లాన్ చేస్తారు? కిడ్నాప్ అయినందుకు ఆనందంగా ఉన్నట్టు. లేదండి, ఈ మధ్యన నేను 6 ప్యాక్ రోల్స్ కన్నా నాకు ఈ ఫ్యామిలీ ప్యాక్ చాలా కంఫర్టబుల్ గా ఉందండి. నువ్వు ఎప్పుడైతే అలా అనుకున్నావో అప్పటి నుంచి నువ్వు తగ్గడం మొదలు పెట్టేసావు. అర్థమవుతుందా నీకు? అవును, నాకు కూడా తెలియకుండానే తగ్గుతున్నాను. నీకు తెలియకుండా కాదు, నేను చెప్పనా? ఏ మగాడి జీవితంలో అయినా సరే ఎప్పుడు తగ్గి ఉంటాడు? సంతోష్ కి కాలేదు కదా ఇంకా. చూడు అందుకని ఎట్లా కూర్చున్నాడు, ఇట్లా రుబాబు కనిపిస్తుంది ఆయన కూర్చోవడం. ఇవాళ మీ కిడ్నాప్ కూడా లేట్ గా వచ్చారంట. కిడ్నాప్ కైనా టైం మెయింటైన్ చేస్తున్నారు కదా అని కొంచెం రిలాక్స్ వచ్చింది. ఓకే, సో కొంతవరకు నేను చెప్పింది అయితే కరెక్ట్. ఒక కిడ్నాప్ అయితే జరుగుతుంది, అది మొత్తానికి మెగాస్టార్ గారిదా కాదా అనేది మీరందరూ ఇంత ఓపెన్ గా చెప్పేశారు అంటే అయి ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. April 19th కి ఐ విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ శ్రద్ధ, ఇందులో మీ పేరు పారిజాతం? someone else it is. నేను కాదు. పుష్పవల్లి కాదు. ఓకే, ఇందులో మీరు ఒక సాంగ్ పర్ఫామ్ చేయడం అంటే డాన్స్ చేశారు అండ్ అలాగే సింగింగ్ కూడా. And those costumes reminded me of Tezab. Yes, kada ek do teen ade period costumes. Charma chesa that. Now those were the days when I was in LKG. Oh yeah, even I think. No, you started dancing with her, no? Directly when she itla delivery alage baitu vachintaru. Yeah, like if your character now is that kind bubbly, how would you have come out of the delivery? How do you think? హర్ష నువ్వు చెప్పు. అలాగా శ్రద్ధ నీ పరిస్థితిని మాత్రం చూస్తూ ఉంటే నువ్వైతే ఎలా వచ్చి ఉండేవాడు అంటే ఇలా డెలివరీ అవ్వగానే ఆ డాక్టర్ చూసి జిమ్కెల్ మాయా డాక్టర్
ఎవడీడు నువ్వు ఫస్ట్ ఏడవాలంటే లేదు లేదు జిమ్కల్ మాయ ఎలా అయిపోయిందంటే జనాలు షాప్ ఫోటో అని అడగట్లేదు జిమ్కల్ మాయ ఫోటో నన్ను కూడా ఈ మధ్య సుమార్డా ఫోటో అంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో భయం మార్చేద్దాం అనుకుంటున్నా ఆర్షాజంలో జిమ్కల్ మాయ ఇంకేం వద్దు. ఇప్పుడు శంకరాభరణం సినిమా తర్వాత శంకర శాస్త్రి గారికి లైఫ్ టైం ఆ పేరు వచ్చేసింది. ఓ అలా ఒక్కొక్కళ్ళకి సడన్ గా ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనకి రావడమే పాపం అభిరేష్ గడ్ వైవా అని చోటు పంపించాడు కదా కొంతకాలం నీకు. అవును ఇప్పుడు జిమ్కల్ మాయ నీ లైఫ్ లో లేనిది నీ పేరులోకి రావడం మీద నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నా లైఫ్ లోకి లేనిది నా పేరులోకి వచ్చింది కదా, అది లైఫ్ లోకి వస్తే బాగుంటది అనిపిస్తుంది. బై డిఫాల్ట్ రావాల్సి వస్తుంది. ఎస్ అక్కడికి డబుల్ ఎక్సెల్ ఉండేది లూజ్ అయిపోయింది. ఐ నో డబుల్ ఎక్సెల్ వాడాలి మనం సన్నగా కనబడాలంటే.